శ్రీదేశాయ్ S9 హెల్త్ కేర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. S9 ప్రేక్షకులందరికీ ఆయుర్వేద శుభాకాంక్షలు. మనం గత వీడియోలో శివరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటూ వాతాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పిత్తము అంటే అగ్ని. మన శరీరంలో అగ్ని ఉంటే కానీ మన శరీరము ముందుకు నడవదు. ప్రతి ఒక్క అవయవం కూడా అగ్ని లేకపోతే చచ్చిన శవంలాగా అయిపోతాం. మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బల్బు ఏ విధంగా కాంతినిస్తే మనకి ఎంత వెలుగును చూపిస్తుందో బయటికి, మన శరీర అవయవాల్లో కూడా అటువంటి కాంతి రావాలి అంటే మన శరీరంలో అంత వెలుగు ఉండాలి, అంత విద్యుత్తు ఉండాలి. ఆ విద్యుత్తు ఎప్పుడైతే అవయవాలకు సరఫరా అవుతుందో మన యొక్క అవయవాల యొక్క ఫంక్షన్ కూడా చక్కగా సాఫీగా జరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూడా జీర్ణం అవడానికి తయారు చేసే యాసిడ్స్ కూడా అగ్ని సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యాసిడ్స్ కూడా కరెక్ట్గా ఊరి మనం తీసుకునే ఆహారం జీర్ణమయ్యి ధాతువులుగా మారుతాయని చెప్పని గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆ వేడి తత్వం మనం ఎప్పుడైతే శరీరంలోకి మన కడుపులోకి వచ్చిందో మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారము కూడా జీర్ణమైపోయి రసం తయారవుతుంది. ఆ విధంగా మన శరీరము రావాలి అంటే మనం ఏం చేయాలి? మనకి పంచభూతాలలో ఇది ఒక భూతం, అగ్ని అనేది. ఈ అగ్ని లేనిదే శరీరానికి కాంతి లేదు. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ అగ్ని మన శరీరంలో సమస్థితిలో ఉండాలి అంటే, క్రమ పద్ధతిలో నడవాలి అంటే, మనం తీసుకునే ఆహారము సూర్యుడు ఉదయించే కొంది అస్తమించేలోపు తిండి కార్యక్రమం అయిపోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే మీ శరీరంలో కంపల్సరీగా 100% సమస్థితిలో మీ యొక్క కరెంటు నడుస్తూ ఉంటుంది అవయవాలకి. దానినే జీవశక్తి అంటాము. ఈ జీవశక్తి ప్రతి అవయవానికి వెళ్ళాలి అని అంటే ఇది క్రమ పద్ధతిలో మనం ఉంచుకోవాలి. ఈ క్రమ పద్ధతిలో మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో ఆటోమేటిక్గా మన శరీరంలో అగ్ని పుట్టుకొస్తుంది. వాతంలో మనం చెప్పుకున్నాం ఏమని, మనం ఆహారం తినేటప్పుడు ఈ 5 ఏళ్లతో ఎందుకు కలుపుకొని తినమంటారు అంటే పెద్దలు, దీనికి కూడా ఒక విషయం ఉంది. ఆహారం కలిపేటప్పుడు ఈ ఆహారంలో ఈ ఏళ్ళకున్నటువంటి 5 వేళ్ళు, ఈ కొస వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనము కలిపేటప్పుడు సంకేతాలు మైండ్కి వెళ్తే అగ్నిని ప్రేరేపిస్తుంది. అప్పుడే మనలో యాసిడ్స్ ఎన్ని కావాలో ఎంతవరకు పెరగాలో అనేది పెంచుతుంది. అప్పుడు మనం తీసుకునే ఆహారము అగ్ని బాగా ఉంటుంది కాబట్టి జీర్ణమైపోతుంది. అదే మనము చేత్తో తినకుండా స్పూన్తోనో లేకపోతే ఇంకో దాంతోనే తింటున్నాం అనుకోండి, మీకు సంకేతాలు వెళ్ళవు, యాసిడ్స్ సమస్థితిలో ఉత్పత్తి అవ్వవు. అవి వెళ్ళనప్పుడు అవి ఏమవుతాయంటే మురిగిపోతాయి. కాబట్టి మన శరీరంకి కావాల్సినటువంటి అగ్ని ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే ఆహారము తినాలి. అది మీరు గుర్తుపెట్టుకుంటారని నేను తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే అగ్ని లేకపోతే మన శరీరం అనేది చనిపోయినట్టు లాగా ఉంటుందన్నమాట. దేనికి సంకేతాలు పంపించలేదు. ఎందుకంటే రక్తము ఆటోమేటిక్గా సరఫరా పూర్తిగా జరగదు, థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఈ అగ్ని
ఏ విధంగా పెంచుకోవాలి అనుకునేది మీకు తెలియపరిచాను కాబట్టి ఏ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత అగ్నిని మనం పెంచుకోవాలి అనేది మీరు ముందుగా తెలుసుకొని వేడి వేడి పదార్థాలు తీసుకుంటూ ఉంటే మన శరీరంలో అగ్ని పెరుగుతూ ఉంటుంది కాబట్టి జీర్ణం అవడానికి అవయవాలకి మంచి కరెంటు అందుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మీ యొక్క పద్ధతులు మార్చుకుంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడు మనము అగ్ని గురించి మనం తెలియపరుచుకున్నాం. మన శరీరంలో అగ్ని సమస్థితిలో ఉండాలి అని అంటే మనకి కిడ్నీలు ముఖ్యం. ఈ కిడ్నీల్లో రక్త ప్రసరణ జరిగే అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఆ యొక్క సరఫరా వెళ్ళేదంతా కూడా రక్తం ద్వారానే కాబట్టి ఆ అగ్ని అనేది ఈ సమస్థితిలో ఉండాలి అంటే ముందు కిడ్నీలు కూడా శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ కిడ్నీలు ఏ విధంగా శుభ్రం క్లీన్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను తెలియపరుస్తాను. ఈ కిడ్నీలు క్లీన్ చేసుకోవాలనుకుంటే ఒక తాజ్‌మహల్ కానీ 3 రోజ్ కానీ టీ పొడి లేదా టీ ఆకు దొరికితే టీ ఆకు ఒక స్పూను తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ వేసేసి ఒక 150 ml వాటర్ ఉండాలి. ఈ 150 mlలో ఒక స్పూను టీ పొడి వేసుకొని సగం గ్లాసు వచ్చేదాకా కాయాలి. ఈ సగం గ్లాసు వచ్చిన తర్వాత అదే వేడి మీద వడగట్టేసేసి ఆ వేడి మీదనే మళ్ళీ ఆ సగాటికి చల్లనీళ్ళు కలిపి ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కొని ఉదయాన్నే టీ ఎట్లయితే తాగుతామో అదే విధంగా చిప్ చేస్తూ తాగాలి. ఇలా 15 రోజులు కంటిన్యూగా చేస్తే మీ కిడ్నీలు శుభ్రమవుతాయి. దీంట్లో మీ కిడ్నీలో ఉన్నటువంటి శుద్ధ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఏదన్నా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. మీ కిడ్నీలు శుభ్రం అయిపోతాయి. అవయవాల శుద్ధి జరగాలి అంటే ముందు రక్తం అనేది మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రక్త శుద్ధి ఎప్పుడైతే మనం చేస్తామో మీలో కరెంట్ సప్లై కూడా బాగా బ్రెయిన్ నుంచి అరిపాదం వరకు కూడా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఇది మీరు తెలుసుకొని ఈ యొక్క సూచనను పాటించి మంచి ఆరోగ్యాలతో ఉండాలని అందరూ కలిసి మీరు మంచి ఆరోగ్యం కలిగి జీవించాలని మనసారా కోరుకుంటున్నా. ఇట్లు మీ డాక్టర్ కోరపాటి శ్యామ్‌ధన్. తప్పకుండా శ్రీదశ S9 హెల్త్ కేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా.